ఇది నిజంగానే చాలా అద్భుతమైన వాసన. మన పని మొదలు పెడతాం. ఏంటది? నిన్న కదా చాలా డబ్బులతో దీన్ని కొన్నాను. సంతోషం. మీకు ఒక ప్యాకేజ్ వచ్చింది. ఇదిగో వచ్చేసాను నేనది. ఇది ఎవరు పంపుంటారో? ఇంకెవరు పంపుంటారో? మన బాస్. హలో, ఏంటి ఏంటి ఇంత రిలాక్స్ గా మాట్లాడుతున్నావు? హాయ్ బాస్, చెప్పండి. ఈ నెల కోటాన్ని ముగించడానికి నాకు కాస్త సమయం కావాలి. ఏంటిది ఆశ్చర్యం? నన్ను క్షమించండి బాస్. అదేంటంటే ఇక్కడ ఎక్కువ వర్షం కురుస్తుంది, అందువల్ల నాకు మరో దారి తెలియట్లేదు. నిజంగానా? నీ మనసులో నువ్వు చిన్న పాపని అనుకుంటున్నావా? వర్షంలో తడిస్తే జ్వరం వస్తుందా? నాకు అదంతా తెలీదు. పని ముగించాలి. నాకు అర్థమైంది. ఇంకొక ముఖ్యమైన విషయం, చెట్లు నరకడానికి కొత్త టూల్ ని పంపాను, చూడు. ఓ నిజమేనా బాస్? దాన్ని ఉపయోగించి చాలా చెట్లని నరికి పంపాలి. వావ్, చాలా అద్భుతం. మేము ఎప్పుడే చూస్తాము. నాతో మాట్లాడడం ఆపి పని చూడు, అర్థమైందా? ఓకే. ఆహా, చూడడానికి అద్భుతంగా ఉంది. నేనే పవర్ రేంజర్నే. ఒక నిమిషం, అసలు ఇందులో పవర్ బటన్ ఏది? ఎక్కడ ఉంది? ఇది అదిరిపోయింది. నేనే పవర్ రేంజర్నే. ఇది చాలా బాగుంది. నాకు కరాటే కుంగ్ ఫు అంతా తెలుసు. ఆ 2 ఎలుకబంట్లు నా దగ్గర ఇప్పుడు దొరికిపోతారు. ఆ తర్వాత ఈ అడవికి నేనే మహారాజునే. మహారాజా దగ్గర చెప్పాలి. చాలా బాగుంది. మహారాజా ఏమైంది? వెంటనే చెప్పు. హంటర్ విక్ని ఇప్పుడే చూసి వచ్చాను. వాడు ఎక్కువ ఆయుధాలతో ఉన్నాడు. అది చూడడానికి చాలా పెద్దదిగా ఉండింది, భయంగానూ ఉండింది. అలాగా? అయితే వాడిని వెంటనే అడ్డుకోవాలి. ముందు ప్లాన్ చేయాలి. ఇలా చూడు. ఓహో, నేను చెప్పినట్టు చెయ్యి. ఓహో, లాగర్ విక్ వస్తున్నాడు అని చూడనివ్వు. ఐడియా. ఇప్పుడు మీరేం చెప్పారు? ఓకే, మా కోసం లాగర్ విక్ ని నువ్వే చూడాలి. సరిగ్గా చెప్పావు. నువ్వు చాలా చిన్నదిగా ఉన్నావు, అందువల్ల ఇరుకోవు. సరేనా? ఇది చాలా ముఖ్యమైన మిషన్. సరే, నా పని చూసుకుంటాను. సరే, నేను ఎటువైపు వెళ్ళాలని మర్చిపోయాను. అటువైపు కాదు. ఓ అలాగా. హంటర్ విక్ ఇల్లు అటువైపు ఉంది. అవునవును, నాకు తెలుసు. తనుని పంపావా? ఇది అసలు వర్కౌట్ అవ్వదు. ఏ సమస్య లేదు. ఓహో, తప్పకుండా ఇది చేస్తుంది, నాకు తెలుసు. సరే, మనం తూర్పు వైపు వెళ్తే ఆడి చోటుకి వెళ్ళిపోవచ్చు. లేదు, ఇటువైపు వెళ్తేనే తన ఇల్లు వస్తుంది అనుకుంటా. ఎవడది ఎగిరే చోట్లో చెట్టు నాటాడు? ఇప్పుడు చెట్టు నరికే సమయం. నేను నరికిన తర్వాత నేను చాలా పెద్దవాడిగా మారుతాను. నేను నరికినందుకు నన్ను క్షమించు. నేను ఇప్పుడు పవర్ లాగర్ గా మారి నా పని చేయబోతున్నా. ఇది అద్భుతంగా ఉంది. ఈ మోటార్ చాలా అద్భుతంగా, చాలా సూపర్ గా ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోయాను. విక్కింటికి వెళ్ళడానికి ఇంతసేపు అవుతుందా ఏంటి? మంచి వేళ దాని మీదే తగులుకోలేదు. తర్వాత నువ్వు కళ్ళు తిరుగుతోంది. లాగర్ విక్నా, నేను ఊరికే వైపు వాకింగ్ వెళ్దామని ఒక్క నిమిషం ఉండు. నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పావు కదా. పరగతి కాగు. మంచోళ్ళ మొక్కానికి ఏమీ కాలేదు. ఇదెందుకు పని చేయట్లేదు? అరే, అక్కడ ప్లగ్ బయటకు వచ్చేసి ఉంటుంది. నేను ముందు వెళ్ళి దాన్ని వేసి వస్తాను. త్వరగా త్వరగా. మంచి వేళ తప్పించుకున్నాను. మంచి వేళ కింద పడ్డావు. నా భోజనానికి ఏమీ కాలేదు. నా
నాకేం కాలేదు. నేను అడగలేదు, ఏం చెయ్యాలని మర్చిపోయాను. అంటారు విక్. సరిగ్గా చెప్పావు. నేను అతను చూసే భయపడి పారిపోయి వచ్చేసాను. నా దగ్గర తప్పించుకొని పారిపోతావా? రా మనిద్దరం ఆడుకుందాం. కాపాడండి, కాపాడండి. ఓహో, ప్రమాదంలో ఇరుక్కుండింది. ఇంతసేపు ఇంకా రాలేదు. ఈ టైంకి వచ్చి ఉండాలి. ఈ పనికి తనని పంపేది వేస్ట్ అని ముందే చెప్పాను కదా. చెడ్డ వార్త, ఎవరది? చెడ్డ వార్త, చెడ్డ వార్త వచ్చింది. హెర్బర్ట్, ఏం కావాలో చెప్పు. హంటర్ విక్ ఊహుని తీసుకువెళ్ళాడు. వాడిని మనం కాపాడాలి. నేను ముందే చెప్పాను కదా, ఆ పక్షి ఈ పనిని చెయ్యలేదు అని. మనము ముందు ఇక్కడ కనిపెట్టాలి. ఓహోని కాపాడాలి. నా చెయ్యి నొప్పిగా ఉంది. ఇప్పుడు నేను ఏం చేసేది? సరే చూసుకుందాం. ఇందులో పని చేయడం నాకు చాలా నచ్చింది. సరే ఏ ఫేబియన్, ఆ పక్షి నువ్వు చూసుకో, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. ఏయ్, పక్షి దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, నేను చెప్పేది అర్థమవుతుందా? అదే మంచి వేళ తప్పించుకున్నా. తలనొప్పిగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మర్యాదగా పిలుస్తున్నాను, వచ్చేయి. భయపడకు, నిన్ను నేనేం చేయను. నా జీవితంలో ఇంత పొద్దున నేను ఎప్పుడు చెట్టు నరకలేదు. హంటర్ వేక్, ఆ గుడ్ల గొప్పని మర్యాదగా నా దగ్గర ఇచ్చాయి. నీకు తను కావాలంటే ముందు వచ్చి నాతో గొడవ పడు చూద్దాం. ముందు మాటలు ఆపి మనము గొడవ పడదామా? నేను నిన్ను కొడతానని నీకు తెలుసు కదా. అక్కడ చూడు, వాడు ఏదో వేశాడు, అందువల్ల ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పర్వాలేదు, తను చేసేది చూస్తే నాకు కోపం వస్తుంది. ఓ వావ్, తను చాలా కోపంగా ఉన్నాడు. సర్దమా తమ్ముడు, నేను పుట్టినప్పటి నుంచే రెడీ. పెడతాం రా. ఏంటి? అరెరే! ఏమైంది? అన్నయ్య, ఇది అందంగా ఉంది. హంటర్ విక్ లో ఇంత టాలెంట్. నాకు తెలిసి వాడు ఆర్టిస్ట్ అవ్వచ్చు. నేను చెప్పాలంటే అన్నిట్లో టాలెంట్ అయిన వాడిని. మీ వల్ల నేను ఇలా ఉన్నాను. బయటికి వచ్చేయి. దావడి మూతలు ఆట ఆడొద్దు. అయితే లోపల ఉన్నావన్నమాట. ఏంటిది ఇలా బిగుసుకుపోయింది? ఐడియా దొరికింది. లోపలికెళ్ళు. నిన్ను వేడి చేస్తాను. నాలాంటి తెలివి వల్ల పిల్లి లోకల్లోనే లేదు. ఇలా చూడండి పిల్లలు, ఇలాంటి విషయాల్ని ఇంట్లో చెయ్యకూడదు. ఇది సేఫ్టీ కాదు. ఏం చేయబోతున్నాడో తెలియట్లేదే. సరే, దీంతో మనము ఆడుకొని చూద్దామా? అరే, చాలా వేడిగా ఉంది. నన్ను బయటికి వదిలేయ్. ఎట్రా ఇది పని చేయట్లేదు? నేను గెలిచాను. ముందు బయటికి వెళ్ళాలి. ఇక మీద చూసి జాగ్రత్తగా ఎగరాలి. ఏమైంది దీనికి? ఎప్పుడైనా నువ్వు ఇలా అంతా చేస్తావా? హాయ్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ బ్లడ్ బయటకు వచ్చేసిందనుకుంటా. అదరగొట్టావు. ఓహో, వద్దురా, నేను పాపం. హంటర్ విక్, నీకోసం మేము ఏం తెచ్చామో చూసావా? నేను మీతో ఊరికే ఆడుకున్నాను. నేను ఊరికే చాలా ఎక్కువ చేసావు. చెట్టు నరికితే ఇదే జరుగుతుంది. మంచి పని చేసావు. ఓహో, మాకు బాగా సాయం చేసావు. ఊహు, ఎప్పుడు బెస్టే. అవును, విక్కీ. నాకే చెట్టులు నరికే పని అసలు అక్కర్లేదురా.